జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరినా బీజేపీ, జనసేన మధ్య మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. బీజేపీ, జనసేనకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లను కేటాయించింది టీడీపీ. కొన్ని స్థానాల్లో ఇరు పార్టీల మధ్య స్పష్టత రాకపోవడంతో జనసేన రెండో జాబితా విడుదలపై మరింత జాప్యం జరుగుతోంది. ఇప్పటికే సీట్లు తక్కువగా ఇచ్చారనే కోపంలో ఉన్నారు జన సైనికులు. ఇచ్చిన కొన్ని స్థానాలపైన ఇంకా క్లారిటీ రాకపోవడంతో గందరగోళంలో ఉన్నారు పార్టీ శ్రేణులు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు దక్కాయి. ఒక్కో నియోజకవర్గానికి 2-3 ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం, తిరుపతి, వైజాగ్ సిటీ, అవనిగడ్డ, విజయవాడ పశ్చిమ, పిఠాపురం అసెంబ్లీ స్థానాలు, మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి పార్లమెంటు స్థానాలపై బీజేపీతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే క్లారిటీ రాకపోవడం వల్లనే జనసేన రెండో జాబితా విడుదల జాప్యమవుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ తొలుత జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. కానీ పొత్తులోకి బీజేపీ రావడంతో 3 స్థానాలు వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు కొన్ని స్థానాలపై బీజేపీ, జనసేన తమకని పట్టుబడుతుండటంతో ఎవరు పోటీ చేయాలనే క్లారిటీ ఇంకా రాలేదు. 1-2 రోజుల్లో బీజేపీ నుంచి క్లారిటీ వస్తే జనసేన రెండో జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. అటు ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభలోపే జనసేన రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే జన సైనికులు కొంత అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గింది అని. బీజేపీ అండ్ అలాగే జనసేన మధ్య ఎప్పుడు చర్చలకు కొలిక్కొచ్చే అవకాశం ఉంది? చిలకలూరిపేట సభలోపే రెండో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉందా? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకి 21 అసెంబ్లీ స్థానాలని తెలుగుదేశం పార్టీ కూటమి కేటాయించడం జరిగింది. అయితే ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొదటగా 24 స్థానాలు కేటాయించారు. ఆ తర్వాత 21 కుదించారు. 3 పార్లమెంట్ కాస్త 2 పార్లమెంట్ అయింది. భారతీయ జనతా పార్టీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ ఇవ్వడంతో జనసేన కోట తగ్గిపోయిన పరిస్థితి కనిపించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఒక అసెంబ్లీ స్థానాన్ని అదనంగా ఇవ్వడం జరిగింది. ఇక 21 అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా జనసేన ఇప్పటికే ముమ్మరమైన కసరత్తులు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 నుంచి 4 అభ్యర్థులు బరిలో ఉండటం, ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నం సిటీకి సంబంధించి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈస్ట్, నార్త్, సౌత్ ఈ 3 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ విశాఖపట్నానికి సంబంధించి 4 స్థానాలు ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే విశాఖపట్నం ఈస్ట్, వెస్ట్, సౌత్కు సంబంధించి 3 స్థానాల్లో 2 స్థానాలని భారతీయ జనతా పార్టీ కొడతా ఉంది. అక్కడ కూడా వారి మధ్య కొంత చర్చలు జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడి నుంచి వచ్చినట్లయితే కనుక రాజమండ్రికి సంబంధించి కూడా రాజమండ్రి రూరల్ కానీ అర్బన్ కానీ కావాలని కోరుతా ఉంది. టీడీపీ అక్కడ సాధ్యం కాదని చెప్పారు. సో ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పిఠాపురం ఇవ్వాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆలోచన అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా సాధ్యం కాదని చెప్పి చెప్తున్నారు. అక్కడి నుంచి వస్తే తాడేపల్లిగూడానికి సంబంధించి కూడా తాడేపల్లిగూడెం స్థానం ఇవ్వాలని చెప్పి బీజేపీ కోరుతా ఉంది. ఎక్కడైతే జనసేనకి టికెట్లు ఇవ్వడం జరిగిందో ఆ స్థానాలే భారతీయ జనతా పార్టీ కూడా కోరడంతో వీరి మధ్య చర్చలకు సంబంధించి జాప్యం జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీట్ల సర్దుబాటుతో పాటు ప్రకటన కూడా కొంత ఎక్కువ జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా తాడేపల్లిగూడెం నుంచి పూర్తి చేసుకున్న తర్వాత కూడా కైకలూరు స్థానాన్ని బీజేపీ కోరుతా ఉంది. కైకలూరుకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. విజయవాడ పశ్చిమం, గుంటూరు పశ్చిమం ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా జనసేన ఓటు ఇవ్వాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. అయితే విజయవాడ పశ్చిమం కానీ గుంటూరు పశ్చిమం కానీ ఒక స్థానం మాకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా కోరుతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే విజయవాడ పశ్చిమంలో గతంలో బీజేపీ కూడా గెలిచింది. సినీ నటుడు మాజీ మంత్రి కోట శ్రీనివాసరావు కూడా అక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలుపొందారు బీజేపీ తరఫున. సో ఈ నేపథ్యంలో ఈ అభ్యర్థుల సంజత్వం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాయలసీమకు సంబంధించి కూడా జమ్మలమడుగు, ధర్మవరం, అలాగే మదనపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఇబ్బంది లేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జనసేన, బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించి 4 అసెంబ్లీ స్థానాల మధ్య ఇద్దరి మధ్య సయోధ్య అయితే సాధ్యం కావట్లేదు. దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో ఒకసారి భేటీ అయ్యి అభ్యర్థులకు సంబంధించి జాబితాని కసరత్తు చేయాలని చెప్పి కూడా ఇరు పార్టీలు అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జనసేన
జనసేనకు సంబంధించి టికెట్లు దక్కడంతో ఆ పార్టీ నేతలతో అసంతృప్తి ఆగ్రహాలు పెళ్లిబికుతున్న నేపథ్యంలో మళ్ళీ సీట్లకు సంబంధించి ఈ మార్పులు చేర్పులు ఏంటని కూడా ఆ పార్టీ నేతల్లో కొంత నైరాశ్యం అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే 17వ తేదీన పల్నాడు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేటలో జరగబోతున్న భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఆలోపే 3 పార్టీలకు సంబంధించిన జాబితాని పూర్తి స్థాయిలో ఖరారు చేయాలి. ఆ వేదిక సాక్షిగానే అవకాశం ఉంటే మేనిఫెస్టో కూడా ప్రకటన చేయాలని చెప్పి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే ఆ రోజులోపే సీట్ల సర్దుబాటు, సీట్ల ప్రకటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాజకీయ రైట్, థ్యాంక్ యూ శివ.